ఫస్ట్ నుంచి వచ్చినాయి. వస్తే 5th మార్నింగ్ వరకు ఖతం అయిపోయినాయి. అంటే పక్క ఊళ్ళో ఉంటారు కదా మణికేశ్వర్ నగర్, వాళ్ళు వచ్చి ఎక్కువ తీసుకోరు. మా కాలువలు వీళ్ళు తీసుకోలేవు. వీళ్ళు ఇప్పుడు వచ్చి తీసుకోరు. ఇప్పుడు సెకండ్ ట్రిప్ ఇది మనకు. సెకండ్ టైం సెకండ్ ట్రిప్. అంటే కొన్ని చోట్ల అంటే బియ్యం రాలేదని అంటున్నారు. ఏమో అంటే మాకు 2-3 days రాలేదు. నిన్ననే వచ్చినాయి. నిన్న రాగానే ఈ రోజునే స్టార్ట్ చేసినాం. తీసుకోపోయిన వాళ్ళు ఏమంటారు? మంచిగా ఉన్నాయి అన్న చెప్పారా? చెప్పారు బాగున్నాయి అండి. అంటే కొంచెం నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే మంచిగా అవుతుందమ్మా. నానబెడితే మంచిగా అవుతుంది రైస్. బయట బియ్యం కంటే ఈ బియ్యం నాయమా ఎట్లా? నేను అవన్నీ అడగలేదు. రష్ ఎక్కుంటది కదా, రష్ ఎక్కుంటది కదా అట్లా. బియ్యం ఎట్లా ఉన్నాయి? బియ్యం జర పర్వాలేదు. అప్పటికి ఇప్పటికి కొంచెం పర్వాలేదు. సరుకులు అన్ని ఇస్తున్నారా లేకపోతే కొన్ని? నా దగ్గర ఉన్న సరుకులు అంటే నేను దగ్గర నుంచి 30-40 ఏళ్ళ నుంచి ఉంది మా షాప్. ఇక మా దగ్గర ఉన్న సరుకులు వాళ్ళ ఇష్టం. వాళ్ళ మీద నీకదు వాళ్ళ మీద వదిలేస్తాం. మీకు ఏమన్నా కావాలంటే తీసేసుకోమని. వాళ్ళకి ఇష్టం వచ్చి తీసి పెట్టుకుంటారు. అది తీసుకుంటారు అంతే. ఏమేమి ఇస్తాం మీ దగ్గర? మా దగ్గర పప్పులు ఉంటాయి. 3-4 రకాల పప్పులు ఉంటది. సేమియా ప్యాకెట్ ఉంటది. చాకుపత్త, సరుపు, సబ్బులు ఉంటాయి. సబ్బులు అయిపోయినాయి, ఇప్పుడు ఏం లేవు. ఇక వాళ్ళకి అన్నీ ఉంటాయి. వాళ్ళు ఇష్టంగా పోయి తీసుకుంటారు. తీసుకుంటారు అంతే. టైమింగ్ ఏంటి మీది? మాదా పొద్దుగాల 8 నుంచి 12 వరకు, మధ్యాహ్నం మళ్ళీ 4 నుంచి 8 వరకు సాయంకాలం. ఇప్పుడు బియ్యము ఇప్పుడు ప్రతిసారి తీసుకొచ్చినప్పుడు అలా సరిపోతున్నాయా లేకపోతే ఇప్పుడు? మాకు ఆల్రెడీ స్టాక్ ఉంటది ఇంకా మాకు. ఎందుకంటే మిషన్ ఎంత ఉండాలో ఆడంత ఉండాలి. ఉంటది మా దగ్గర స్టాక్ ఉంటది. మా దగ్గర పోయిన నెల స్టాకు ఉన్నది. 76 క్వింటాలు ఉన్నది దొడ్డి బియ్యము. అట్లనే ఉన్నాయి ఇంకా. ఇక అవి ఇస్తలేను. ఎందుకంటే సన్నయ్య వచ్చినాక దొడ్డి ఎందుకు ఇవ్వాలి, అందుకని సన్నయ్య ఇస్తున్నాం. అవి పక్క పెట్టేసినాం. అంటే మాకు పక్క పెట్టేసామని చెప్పారు. అవి పక్క పెట్టేసినాం. దొడ్డి సన్నయ్య ఇస్తున్నాం. ఫస్ట్ ట్రిప్ లా సన్నయ్య వచ్చినాయి అని ఖతం అయిపోయినాయి సాటర్డే మార్నింగ్ వరకు. ఇప్పుడు నిన్న వచ్చినాయి ఇవి. నిన్న వస్తే మాకు మిషన్ లో ఈ రోజు ఓకే అయిపోయింది. ఈ రోజు పొద్దున నుంచి స్టార్ట్ అయిపోయింది. మాకు ఫస్ట్ తీసుకున్న వాళ్ళందరూ మణికేశ్వర్ నగర్ వాళ్ళు వచ్చి తీసుకున్నారు ఫస్ట్. ఇప్పుడు అంతా మా ఊళ్ళు మెల్లగా మా ఊళ్ళు వస్తుంది. అంటే మాకు ఫస్ట్ నుంచి 18th దాకా 20 దాకా మాకు ఎట్లయితే గవర్నమెంట్ ఎట్లా పెంచుతుందో 2-3 రోజులు అప్పటిదాకా మేము ఉంటాం కదా, అట్లా వాళ్ళు కూడా నిమ్మలంగా వచ్చి తీసుకుంటారు. ఇక మొన్న 2 days బియ్యం లేకుండే ఇక వచ్చి తిరిగిపోయిండ్రంట లేవని అని చెప్పిన. సన్న బియ్యం లేవమ్మా, దొడ్డి ఉన్నాయి, అవి ఇవ్వద్దు, ఇప్పుడు వచ్చినాయి కదా అంటే వచ్చి తీసుకున్నాం. ఇప్పుడు బియ్యము కార్డులు కాకుండా కార్డులు అడుగుతారు అట్లా ఇస్తారు? ఇక ఎందుకంటే మిషన్లు ఉండాలి కదా. మళ్ళీ నేను వాళ్ళకి ఇస్తే మళ్ళీ ఎవరికి ఇస్తే పెట్టాలి అట్లా. ఇక నా రెండే కూడా మాకు ఇప్పుడు ఇవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. ఇంట్లో మేము లాస్ అవుతాం. ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ ఏమో మాకు ఇప్పుడు ఇన్ని క్వింటాలు ఇచ్చింది. ఇప్పుడు మేము వాళ్ళకి ఓంగా మా మిషన్ లో ఎన్ని ఉన్నాయి మేము వాళ్ళని చూపెట్టాలంటే వేస్టేజ్ గురించి వాళ్ళు లెక్క చేయరు కదా. వేస్టేజ్ అయితే మరి ఇంత ఇప్పుడు ఇవన్నీ పోతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇవైతే వాళ్ళకి ఇవ్వలేదు కదా, తినడానికి ఇవ్వలేదు, పారే వాళ్ళతో వస్తుంది అది. కానీ అన్ని మంచిగా ఉన్నాయి అలా. మళ్ళీ మాకు జీతాలు ఇస్తలేరు. ఇప్పుడు మాకు పనులు పెట్టుకోవాలన్నా ఇదే మాకు కమిషన్. మేము ఒక 50 క్వింటాలు అమ్ముకుంటే మాకు ఒక 5,000 చిల్లర 6,000 లోపు వస్తుంది. కిరాయి చూస్తే 6,000 కట్టుకోవాలి. పనులకి 2,000-3,000 ఆనికి ఇవ్వాలి. మాకు ఏముంటాయి మిగులుతా ఏముంటాయి నాలా. మేము 50 క్వింటాలు అమ్ముకుంటా, నెలకు 50 క్వింటాలు అమ్ముకుంటే నాకు 5,000 చిల్లర వస్తుంది కమిషన్. ఈ మడిగే ఇదేంటి గుడిది మడిగే 6,000 కిరాయి ఇవ్వాలి. ఏడికేం చేస్తా? బిల్లు టైంకి రావట్లేదా? బిల్లు వస్తుంది. ఆ బిల్లు వస్తే మరి వాళ్ళకి తినడానికి ఏమైనా కావాలి. ఇప్పుడు 1 year కొత్తగా ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయింది కదా. అంటే ఇప్పుడు సంవత్సరం నుంచి కూడా అట్లే ఉన్నదా? అంతే. అంటే మరి పాత ప్రభుత్వం అసలు నువ్వు నమ్ముతావు. ఇప్పుడు నువ్వు వచ్చిన వాళ్ళు నేను ఎప్పటి నుంచి మా ఆయనకంట చెప్పాలని, మీరు లాంటి వాళ్ళు వస్తే చెప్పాలని అనిపిస్తుంది. కానీ మా ఆయన అవన్నీ ఎందుకు వదిలేసాడే. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాకు మంచిగా ఉంది. రాజశేఖర రెడ్డి ఉన్నాక మా దగ్గరికి ఏ బిజినెస్ ఎవరు రాకపోతుండే. ఆయన ఇన్ని బియ్యం ఇచ్చిన కాడికి చూసుకుంటుంటే మేము ఉంటే అమ్ముకుంటుండే పోతుంటే మేము ఎవ్వరికి ఒక పైసా మాకు కమిషన్ ఉండకపోతుండే, ఏమీ ఉండకపోతుండే. ఇప్పుడు కమిషన్ ఏంటంటే అవి 6,000 వస్తే నేను కిరాయి కట్టుకోవాలా, పనులకి ఇచ్చుకోవాలా. ఇప్పుడు పనులు పెట్టుకోలేదు నేను. ఇప్పుడు వచ్చిన వాళ్ళే పోసుకుంటున్నారు.
ఎవరికి చేత కాకుండా లేచిపోయాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, పనివాడు ఉండ ఆ పనివాడికి 5,000 కావాలంటే నేను ఎడికేం చేయాలి? మరి ఎట్లా మరి ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకున్నారు? మరి మీరు మిగులుతలే అంటారు, సరిపోతుంది. జీతం ఇవ్వాలి, జీతం ఇవ్వాలి కదా. జీతం మాకు కూడా ఇప్పుడు ఇన్ని నెలల నుంచి మేము నడిపిస్తున్నాం, మాకు జీతం లేదు, లాభం లేదు. చూసిన మీకు ఇస్తలేడా ప్రభుత్వం జీతాలు? మీకు ఇస్తలేరా అంటే నేనంతా వాళ్ళకి చెప్పి వేస్ట్ కదా మేము. నేనంతా విలేకరులలో మళ్ళీ ఎవరైతే ఉంటారో ఆఫీసర్లు వాళ్ళని పోయి అడగండి. ఇప్పుడు మీరు ఈ షాప్ వాళ్ళకి ఎవరైతే ఇట్లా ఇబ్బంది ఉన్నారో అట్లా మీరు ఆఫీసర్లు ఏమైనా కంప్లైంట్ చేసారు? ఏమన్నా ఆఫీసర్లు ఏమైనా కలిసారా? మేము ఎవరం కాలేదు. మా ఆయన వాళ్ళే డీలర్లే అడుగుతారంట కానీ వాళ్ళు ఎవరు ఇప్పటి వరకు ఏం సమాధానం ఇవ్వాలి. రేవంత్ ఇప్పుడల్లా మాకు ఇంత జీతం లెక్కిస్తే అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు మేము జీతాలు చేస్తామని అప్పట్లో చెప్పిండు కానీ ఆయన ఎవ్వరు మా గురించి అయితే ఎవరు తీసుకొస్తలేదు. మీ డీలర్ షాప్ వాళ్ళు అందరూ కలిసి అనుకుంటుర్రా మరి ఇట్లా? ఇక మా ఆయననే ఎప్పుడు డీలర్, నేను కాదు. మా ఆయన పేరు మీద ఉంది కాబట్టి మేము వచ్చి కూర్చుంటున్నాం.